నిర్గమకాండము 11వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ఐగుప్తుపైకి రాబోయే ఆఖరి అత్యంత తీవ్రమైన తెగులును వివరిస్తుంది. దేవుడు ఈ తెగులు ద్వారా ఐగుప్తీయులను శిక్షించి ఇశ్రాయేలీలకు విడుదల ప్రసాదిస్తాడు. ఆఖరి తెగులు ప్రకటన. దేవుడు మోషేతో ఐగుప్తు మీదికి మరొక తెగులును మాత్రమే రప్పిస్తానని, దాని తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను ఖచ్చితంగా వెళ్ళనిస్తాడని చెప్తాడు. వెండి బంగారు వస్తువుల సేకరణ. ఇశ్రాయేలీయులు తమ ఐగుప్తు పొరుగువారిని వెండి బంగారు నగలను అడగాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఐగుప్తీయుల దృష్టిలో ఇశ్రాయేలీయులకు దయ కలిగేలా చేస్తాడు. అలాగే ఫరో సేవకుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మోషే గొప్పవాడిగా ఎంచబడతాడు. తొలిచూలు మరణ హెచ్చరిక. మోషే ఫరో వద్దకు వెళ్ళి ఘోరమైన హెచ్చరిక చేస్తాడు. అర్ధరాత్రి వేళ యెహోవా ఐగుప్తు మధ్య సంచరిస్తాడని, సింహాసనంపై కూర్చున్న ఫరో తొలిచూలు కుమారుని నుండి తిరుగలి విసిరే దాసి తొలిచూలు కుమారుని వరకు, జంతువులలోని తొలిచూలు పిల్లల వరకు సమస్తం చనిపోతాయని చెప్తాడు. ప్రత్యేకత. ఐగుప్తు దేశమంతటా ఎన్నడూ లేని మహారోదన కలుగుతుంది. కానీ ఇశ్రాయేలీయులలో మనుషులకే గాని జంతువులకే గాని ఏ హాని జరగదు. యెహోవా ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య చూపే వ్యత్యాసాన్ని ఇది నిరూపిస్తుంది. ఫరో కఠినత్వం. మోషే తీవ్రమైన కోపంతో ఫరో ఎదుట నుండి వెళ్ళిపోతాడు. దేవుడు ఐగుప్తులో తన అద్భుతాలను మరిన్ని చూపించడానికి వీలుగా ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడు. దాంతో ఫరో ఇశ్రాయేలీయులను తన దేశం నుండి వెళ్ళనివ్వడానికి అంగీకరించడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. మోషే తీవ్రమైన కోపం. మోషే దేవుని వార్తను ఫరోకు తెలిపాక అతడి కఠిన వైఖరిని చూసి తీవ్రమైన కోపంతో ఫరో సమక్షం నుండి బయటకు వచ్చేస్తాడు. దేవుని అద్భుతాల విస్తరణ. ఫరో వెనకపోవడం వల్ల ఐగుప్తు దేశంలో దేవుడు తన అద్భుత కార్యాలను మరింతగా చూపించడానికి మార్గం సుగమం అవుతుంది. దాస్య విముక్తికి సిద్ధపాటు. ఐగుప్తీయుల నుండి బంగారు వెండి నగలను తీసుకోవడం ద్వారా ఇశ్రాయేలీయులు ఇన్నాళ్లు చేసిన ఉచిత దాస్యానికి ప్రతిఫలాన్ని పొంది ప్రయాణానికి సిద్ధమవుతారు. దేవుని నమ్మకత్వం. దేవుడు తన ప్రజలను రక్షించి వారికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏ హద్దులైనా దాటతాడు అని మనం గ్రహించొచ్చు. స్పష్టమైన భేదం. దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య ఆయన స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తాడని ఈ అధ్యాయం నుండి మనం గ్రహించొచ్చు. న్యాయమైన ప్రతిఫలం. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల నుండి వెండి బంగారు వస్తువులను పొందడం ద్వారా దేవుడు వారి సుదీర్ఘ దాస్యానికి తగిన పరిహారాన్ని ఇప్పించాడు. పశ్చాత్తాపానికి ఆఖరి అవకాశం. దేవుడు వెంటనే శిక్షించకుండా మోషే ద్వారా ఫరోకు ముందే హెచ్చరికలు పంపి పశ్చాత్తాపపడటానికి ఆఖరి అవకాశాన్ని ఇచ్చాడు. అధ్యాయం యొక్క ముగింపు. దేవుడు ఐగుప్తులోని తొలిచూలు పిల్లల మరణాన్ని ప్రకటిస్తూ ఇశ్రాయేలీల దాస్య విముక్తికి ఆఖరి తెగులను సిద్ధపరిచాడన్న విషయాలను ఈ అధ్యాయపు సారాంశంగా మనం చూడవచ్చు.